డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ తీసుకున్న వారిని నిమిషాల్లో కనిపెట్టేందుకు స్పెషల్ కిట్స్ ను అందుబాటులోకి తెచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే డ్రగ్ టెస్టులు చేయనున్నారు. వీకెండ్ లో టీఎస్ న్యాబ్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. డ్రగ్స్ సేవించిన వారి రిపోర్ట్ నిమిషాల్లో రానుంది. ఇటీవల నగరంలో డ్రగ్స్ వినియోగం పెరిగింది. దీంతో డ్రగ్స్ ను అరికట్టేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. నగరానికి డ్రగ్స్ సరఫరాపై నిఘా ఉంచారు. రేవ్ పార్టీలు, పబ్, స్టార్ హోటల్స్ లో తనిఖీలు చేస్తున్నారు. స్నిఫర్ డాగ్స్ తో వీకెండ్ లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. డ్రగ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ తీసుకున్న వారిని నిమిషాల్లో కనిపెట్టేందుకు స్పెషల్ కిట్స్ ను అందుబాటులోకి తెచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే డ్రగ్ టెస్టులు చేయనున్నారు. వీకెండ్ లో టీఎస్ న్యాబ్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. డ్రగ్స్ సేవించిన వారి రిపోర్ట్ నిమిషాల్లో రానుంది. ఇటీవల నగరంలో డ్రగ్స్ వినియోగం పెరిగింది. దీంతో డ్రగ్స్ ను అరికట్టేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. నగరానికి డ్రగ్స్ సరఫరాపై నిఘా ఉంచారు. రేవ్ పార్టీలు, పబ్, స్టార్ హోటల్స్ లో తనిఖీలు చేస్తున్నారు. స్నిఫర్ డాగ్స్ తో వీకెండ్స్ లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. డీటెయిల్స్ తెలుసుకుందాం. ధనరాజ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ధనరాజ్, ఈ డ్రగ్ టెస్టులు ఎప్పటి నుంచి జరగబోతున్నాయి, ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? థ్యాంక్ యూ సౌజన్య. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే డ్రగ్ టెస్టులు కొనసాగించేందుకు గాను ఇప్పటికే తెలంగాణ నార్కోటిక్ బ్యూరో సిద్ధమైంది. ఇందుకు గాను ఇప్పటికే డ్రగ్ డ్రాప్ సంబంధించినటువంటి టెస్టులు కొనసాగించేందుకు గాను ఈ డ్రంక్కి సంబంధించినటువంటి ఏదైతే తాగి వాహనాలు నడిపి పెద్ద ఎత్తున ప్రమాదాలకు గురవుతున్నారో ఇదే విధంగా ఈ డ్రగ్ సేవించి కూడా పెద్ద ఎత్తున యువతతో పాటుగాను పిల్లలు కూడా ఇందులో భారీ ఎత్తున పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో చూసినట్టయితే తెలంగాణలో ఈ మధ్య కాలంలో పబ్బులలోనూ, అదేవిధంగా వివిధ రెస్టారెంట్లు, అదేవిధంగా రిసార్ట్లోనూ, మొత్తం నగర శివారు వంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున గంజాయిని కూడా ఎక్కడికక్కడికి అరికడుతున్నప్పటికీ కూడా మొత్తం దీని పెద్ద ఎత్తున బారిన పడుతున్నారు యువత. పెద్ద ఎత్తున ఈ గంజాయి, కొకైను, చెరాసు వంటి ఈ ఎల్ఎస్డి, ఎండిఎం వంటి డ్రగ్ను సేవిస్తున్నారని మాత్రం ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో మొత్తం గుర్తించడం జరిగింది. అయితే దీన్ని ఎక్కడికక్కడ కట్టడి చేయాలి, లేకుంటే మాత్రం పెద్ద ఎత్తున ఇదొక పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇటు తెలంగాణ సర్కారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కూడా ఇప్పటికే ఈ నార్కోటిక్ బ్యూరోతో పాటుగాను ఎక్సైజ్ సంబంధించినటువంటి శాఖ ఇద్దరు కూడా కోఆర్డినేషన్ తోటి కూడా మొత్తానికి డ్రగ్ డ్రాప్ సంబంధించినటువంటి టెస్టులు కొనసాగించేందుకు గాను ఇప్పటికే ఒక రకరకాల సంబంధించినటువంటి డ్రాగ్ను సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ను కూడా తీసుకురావడం జరిగింది. అయితే మొత్తం మీద చూసినట్టయితే ఎక్కడైతే అనుమానాస్పదంగా ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, రిసార్ట్లు కావచ్చు, క్లబ్బులు కావచ్చు, పబ్బులతో పాటుగాను ఇప్పటికే పలు చోట్ల ఆకస్మికమైనటువంటి తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే డ్రగ్ను నిమిషాల్లోనే దాన్ని కనిపెట్టేందుకు గాను మొత్తం మీద ఈ డ్రగ్ డ్రాప్కు సంబంధించినటువంటి టెస్టులు కొనసాగించేందుకు గాను ప్రత్యేకమైనటువంటి ఒక డ్రగ్ డ్రాప్ కిట్లను కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ డ్రగ్ డ్రాప్ టెస్టుల ద్వారా చూసినట్టయితే నిమిషాల్లోనే ఎవరైతే డ్రగ్ తీసుకుంటారో వారికి సంబంధించినటువంటి టెస్టులు కొనసాగించినటువంటి క్రమంలోనే మొత్తం నిమిషాల వ్యవధిలోనే ఈ డ్రగ్ తీసుకునే విషయం పైన కూడా పరీక్షలలో నిర్ధారణ కూడా అవుతుంది. ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. గతంలో సంబంధించి చూసినట్టయితే ఎవరైతే డ్రగ్ తీసుకుంటారో వారి యొక్క యూరినల్ శాంపిల్ని తీసుకొని ఆ తర్వాత ఫోరెన్సిక్స్ పంపి ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత అతన్ని విచారణకు పిలిచేవారు పోలీసులు. కానీ ఇక నుంచి మాత్రం అలాంటి పరిణామాలు ఉండబోవు. ఇక ఈ డ్రగ్ డ్రాప్ సంబంధించినటువంటి కిట్లను ప్రత్యేకంగా ఈ నార్కోటిక్ బ్యూరో ఇప్పటికే సిద్ధం చేసింది. ఇంకా వాటిని అన్నిటిని కూడా గతంలో 1-2 సార్లు ఈ 3 కమిషనరేట్ పరిధిలో మాత్రము ప్రవేశపెట్టారు. కానీ ఇక నుంచి రెగ్యులర్గా వీకెండ్లోనూ ఖచ్చితంగా మొత్తం పబ్బులతో పాటుగాను వాళ్ళకు ఏదైతే తనిఖీలకు సంబంధించినటువంటి అనుమానాస్పద ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మొత్తం ఆ సర్కిల్ అన్నింటిని కూడా గుర్తించి ప్రత్యేకంగా ఈ డ్రగ్ డ్రాప్ టెస్టులను కొనసాగిస్తామని ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. ఈరోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మొత్తం ఈ డ్రగ్ని ఖచ్చితంగా ఎక్కడికక్కడ కట్టడి చేయాలి, తెలంగాణను డ్రగ్ ఫ్రీ సిటీతో పాటుగాను ఫ్రీ తెలంగాణను చేయాలనేది మాత్రము సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్తో పాటుగాను మొత్తం ఈ నార్కోటిక్ బ్యూరో కూడా
చాలా వరకు పనిచేయాలి, వారికి ప్రోత్సాహాలు ఉంటాయి. అదేవిధంగా గంజాయి, చెరాసు, ఈ ఎల్ఎస్డి, ఎండిఎం వంటి డ్రగ్ను ఎక్కడికక్కడ కట్టడి చేయాలి. ఎవరైనా సమాచారం ఇచ్చినట్లయితే వారికి ప్రత్యేకమైనటువంటి నగదు పారితోషిక సంబంధించినటువంటి బహుమతులు ఉంటాయని కూడా ప్రకటించడం జరిగింది. అందుకు వారికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్తో పాటుగాను ఇక వారికి సరైనటువంటి సౌకర్యాలు కూడా కల్పిస్తామని కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ దిశగా ఇక పోలీసులంతా కూడా దీనిపైన ఒక రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. ఇక వీకెండ్ డేలలో చూసినట్టయితే పబ్బుల్లోను, క్లబ్బుల్లోను, రిసార్ట్లోను, నగర శివారు వంటి ప్రాంతాలతో పాటుగాను ఇతర రాష్ట్రాల నుంచి ఏదైతే గోవా వంటి ప్రాంతాలు కావచ్చు, ఏపీ లాంటి ప్రాంతాలతో పాటుగాను చెన్నై, ముంబై వంటి ప్రాంతాలతోటి పెద్ద ఎత్తున ఇక్కడికి డ్రగ్స్ వస్తుంది కాబట్టి దాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేయాలి. అదేవిధంగా డ్రగ్ తీసుకున్న వాళ్ళను ప్రత్యేకంగా గుర్తించేందుకు గాను మొత్తం ఈ ఎక్విప్మెంట్ను కూడా తీసుకురావడం జరిగింది. డ్రగ్ డ్రోప్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ను మొత్తం ప్రవేశపెట్టబోతున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో ఇప్పటికే దాన్ని ఉపయోగించడం జరిగింది. ఇక రెగ్యులర్గా ఈ డ్రగ్ డ్రాగన్ సంబంధించినటువంటి కిట్లను ద్వారా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే వాటిని పంపిణీ చేస్తున్నారు. ఇక ఎవరైనా దీన్ని సేవించినా ఒకవేళ డ్రగ్ పెడ్లర్ల బారిన పడ్డ వెంటనే అరెస్ట్ చేస్తారు. ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి ఇప్పటికే ఎవరైనా డ్రగ్ పెడ్లర్ ఉన్నా, ఎవరైనా ఇక్కడ వారికి సంబంధించినటువంటి నెట్వర్క్ ఉన్నా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా 3 కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేకంగా ఈ టీజీ న్యాబ్ సంబంధించినటువంటి వాటితో పాటుగాను ఎక్సైజ్ పోలీసులు మొత్తం సంయుక్తంగా కోఆర్డినేషన్ చేసుకుంటూ మొత్తం ఎక్కడికక్కడ డ్రగ్ను కట్టడి చేసేందుకు గాను సరైనటువంటి ప్లానింగ్ చేస్తున్నారు. అదేవిధంగా గతంలో చేసినటువంటి టెస్టులు చాలా సమయం పట్టేది, కానీ ఇప్పుడు ఈ డ్రగ్ డ్రాగన్ టెస్టుల ద్వారా చూసినట్టయితే కూడా ఖచ్చితంగా నిమిషాల వ్యవధిలోనే తీసుకున్నటువంటి అంటే డ్రగ్ తీసుకున్న వ్యక్తిని గుర్తించేందుకు గాను ఈ ఎక్విప్మెంట్ ద్వారా చూసినట్టయితే టెస్ట్ చేసినట్టయితే ఆ డ్రగ్ సంబంధించినటువంటి టెస్టులో చూసినట్టయితే 2 ఎరుపు గీతలు వచ్చినట్లయితే నెగిటివ్ రిపోర్ట్ గాను, ఒక సింగిల్ గీత వస్తే మాత్రం పాజిటివ్ గాను అతను డ్రగ్ తీసుకున్నట్లుగాను అధికారులు గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి ఇక నుంచి ఈ టెస్టులు అనేటివి కూడా రెగ్యులర్గా వీకెండ్ డేస్తో పాటుగాను ఇక మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కమిషనరేట్ పరిధిలోకి కూడా ఈ ఎక్విప్మెంట్ మొత్తం పంపిణీ జరుగుతుంది. ఇక నుంచి కూడా దీని పట్ల కూడా అంటే డ్రగ్ సంబంధించినటువంటి వ్యవహారాలపైన సరైనటువంటి చర్యలు తీసుకునేందుకు గాను మొత్తం పోలీస్ యంత్రాంగంతో పాటుగాను నార్కోటిక్ బ్యూరో సంసిద్ధంగా ఉంది. సౌజన్య.